తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రూట్ మార్చారా? స్థానిక ఎన్నికలే టార్గెట్గా ఇప్పుడు వారు పావులు కదుపుతున్నారా? మరోసారి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టబోతున్నారా? జిల్లాలలో విపక్ష నాయకులకు గేలం వేయబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా ఉంది? సీఎం టీపీసీసీ చీఫ్ ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? మరి వీటిపై హస్త నేతలు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్కెచ్లు వేస్తున్నారు. స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీలైనంత త్వరగా ఎలక్షన్స్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికలలోపే జిల్లాలో కాంగ్రెస్ ను స్ట్రాంగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఉత్తర దక్షిణ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలోని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతలను పార్టీలో చేరేలా చూడాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారట. పార్టీలో చేరితే కీలక పదవులు ఇస్తామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పదవులతో పాటు పనులు జరిగేలా చూస్తామని హస్తం నేతలు హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఇప్పటికీ తెలంగాణలో కులగణన కొనసాగుతోంది. దీని ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. కులగణన పూర్తయిన తర్వాత బీసీల వివరాలను కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ పెంచేందుకు వీలవుతుంది. ఇలా బీసీలను బ్యాక్ బోన్ గా చేసుకోవాలని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీసీ రిజర్వేషన్ అమలైతే క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో వారికి కీలక పదవులు దక్కుతాయి. ఆ అస్త్రాన్ని ఉపయోగించి విపక్ష పార్టీ నేతలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటి నుంచే పదవులను పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ విజయం సాధిస్తే కాంగ్రెస్ 2 సార్లు చతికిలబడింది. 2014, 2018 ఎన్నికల్లో 2వ స్థానానికే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. 2018లోనూ మరోసారి ఆ పార్టీ నిరాశపరిచింది. కేవలం 19 స్థానాలే దక్కించుకోగలిగింది. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2023లో తొలిసారి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రఫ్ఫాడించింది. 64 స్థానాల్లో గ్రాండ్ విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ హస్తం పార్టీ విజయం సాధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ వేడి మరింత రాజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ వెళ్తున్నారు. 2014, 2018లో ఎమ్మెల్యేల జంపింగులు ఎలా కొనసాగాయో ఈసారి కూడా అలాంటి వాతావరణం కనిపిస్తోంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో అధికార పార్టీ బలం 70 సీట్లను దాటిపోయింది. ఇటు ఒకేసారి 6 ఎమ్మెల్సీలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో లోకల్ ఎన్నికలు ఉండబోతుండటంతో అదే ఫార్ములాను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రేవంత్ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీ ద్వితీయ తృతీయ నేతలను ఆకట్టుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. మరి ఈ ఫార్ములా కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తుందా చూడాలి.